జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. క్యాంపెయిన్లో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత మంగళవారం ఉదయం ఉండవల్లి గుహల వద్ద యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించగా, నేడు శనివారం ఉదయం మంగళాద్రి దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఆవరణలో యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరుజల్లుల స్వాగతం నడుమ గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా అధికారులు, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ప్రజాప్రతినిధులు పడవల మహేష్, వల్లభనేని వెంకట్రావు తదితర నాయకులు, నగరపాలక సంస్థ సిబ్బంది, యోగాభ్యాసకులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలుత జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు జ్యోతి ప్రజ్వలన చేశారు. తదుపరి కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రసంగించారు. ముందుగా వేదిక మీద ఉన్న జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మంగళగిరి నగర ప్రజలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులు, లక్ష్మీ నరసింహస్వామి భక్తులు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ప్రాంగణంలో ఈరోజు యోగా కార్యక్రమం చేయటం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అయితే ప్రపంచంలో అందరూ కూడా యోగా యొక్క గొప్పతనాన్ని, యోగా యొక్క విలువని తెలుసుకొని ప్రపంచ దేశాలు కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తూ అడాప్ట్ చేసుకుంటున్న ఈ టైంలో మన దేశం నుంచి పుట్టినటువంటి ఈ యోగని మనం అందరం కూడా నేర్చుకొని మన జీవితంలో ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో యోగాని కూడా ఒక భాగస్వామ్యం చేసుకొని మన ఆరోగ్యాన్ని, మన కుటుంబానికి ఆరోగ్యాన్ని కూడా అందించే విధంగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఈ 15 రోజుల క్యాంపెయిన్ని జూన్ 7 నుంచి 21వ తారీఖు వరకు ఈ క్యాంపెయిన్కి పిలుపునివ్వడం జరిగింది. దీని నుంచి మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని చూసుకొని ఈ యోగాని ఈ 15 రోజుల వరకు, లేదంటే ఆ ఇంటర్నేషనల్ యోగా డే అయిన 21వ తారీఖు ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు ఇది మన జీవితంలో ఒక భాగం కనుక చేసుకున్నట్లయితే, ఇందాక సీఎం గారి సందేశాన్ని మనం వింటున్నప్పుడు ఆయన మాటల్లోనే విన్నాం, యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్న వారి ఆరోగ్యానికి, చెయ్యని వారి ఆరోగ్యానికి చాలా 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 వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇప్పుడు కోవిడ్ లాంటి ఎప్పుడు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మన బాడీ ఇమ్యూనిటీని పెంచుకొని మన బాడీని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా సిద్ధంగా ఉంచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం మన ఫిజికల్ బాడీ హెల్త్ గురించే కాదు, మెంటల్ హెల్త్ని కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుంది. మెంటల్ హెల్త్ని కూడా ఎంతో మెరుగ్గా చేస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి కూడా వేరు వేరు ఇంటెన్సిటీస్తో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా మంది ఈ ఇబ్బందులు పడుతున్నారు. దానికి కూడా యోగా, ధ్యానం ఒక చక్కటి పరిష్కారంగా నిలబడుతుంది. దాన్ని మనం అందరం కూడా గుర్తించుకొని ఈ యోగాని మన ప్రతి దినచర్యలో భాగంగా చేసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ క్యాంపెయిన్కి వచ్చిన మన మంగళగిరి తాడేపల్లి నగర ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ తర్వాత గుంటూరుకు చెందిన ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ జి విజయ్ గౌరీ శిష్య బృందం యోగా స్వాగత నృత్య ప్రదర్శనతో యోగా కార్యక్రమం ఆరంభమైంది. मधुपीतो वयं त्वा वर्णहे अस्माकमभिताः
విజయ్ గౌరీ గారి ఇప్పుడు ప్రార్థన. సంగచత్వం సంవదత్వం గచ్చత్వం సంఘదత్వం సంభో మనాంసి జానతాం మనాంసి జానతాం దేవానా ఉపాసతే ఉపాసతే. అందరూ దయచేసి నిలబడండి. దీంట్లో బాగా వర్టిగో అంటే కళ్ళు తిరిగే సమస్యలు ఉన్నాయి, కానీ శ్వాస మీద, ఆ నెక్ మీద, మూమెంట్స్ మీద, ఆ స్ట్రెచ్ మీదే ఉండాలి. ఓకే, శ్వాస నిండుగా తీసుకొని శ్వాస వదులుతూ ముందుకి తల వంచండి. ఎంతవరకు వంచగలిగితే వంచండి, అంతవరకే వంచండి. వంచగలిగిన వాళ్ళు గడ్డం ఛాతికి టచ్ అయ్యేలాగా ట్రై చేయండి. అంతే, ఒక సెకండ్ ఉండండి. మళ్ళా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వంచండి. మీరు నెమ్మదిగా గడ్డాన్ని టచ్ చేయడానికి ట్రై చేయండి, ఫోర్స్ చేయండి. సెకండ్ ఉండండి. నిటారుగా. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ బెండింగ్. మొదటగా శ్వాస తీసుకోండి. మీ ఎదురుగుండా ఒక స్పాట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఎదురుగుండా ఒక స్పాట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస తీసుకొని వదులుతూ కుడివైపుకి తల వంచండి. కుడివైపుకి, చెవు భుజం వైపుకి, చెవు భుజం వైపుకి. ఫోర్స్ చేయొద్దు, భుజాలు లేపద్దు. ఫోర్స్. శ్వాస వదులుతూ ఎడమవైపుకి. ఒక సెకండ్ ఉండండి. తీసుకుంటూ సెంటర్కి ట్విస్టింగ్. శ్వాస నిండుగా తీసుకోండి. ఫోర్స్ చేయొద్దు, భుజాలకు బాడీ కదలకూడదు. ఒక సెకండ్ ఉండండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి. శ్వాస వదులుతూ ఎడమవైపు తల తిప్పండి. ఫోర్స్ చేయొద్దు. ఒక సెకండ్ ఉండండి. తీసుకుంటూ సెంటర్కి, వదులుతూ కుడివైపుకి, తీసుకుంటూ సెంటర్కి, వదులుతూ ఎడమవైపుకి, తీసుకుంటూ సెంటర్. నెక్స్ట్ ఈజ్ రొటేషన్. శ్వాస తీసుకొని గడ్డం వైపు, గడ్డం ఛాతి వైపుకి క్లాక్ వైజ్ రొటేషన్. కుడి భుజం వైపుకి తల వాల్చండి. స్లోగా ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. అలాగే వెనక్కి వాల్చండి. అలాగే ఎడమ వైపుకి, ముందుకి. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వైపుకి వాల్చండి. 5 minutes అన్నా యోగా చేస్తారని చెప్పి ఆఫీసుల్లో కూడా దానికి పర్మిషన్ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇది కంపల్సరీగా చేయండి. ఓకే, నెక్స్ట్ ఈజ్ షోల్డర్ ఎక్సర్సైజ్. చేతులు కిందకి దించండి. ఓకే, శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపండి. 2 చేతులు పైకి లేపండి. అరచేతులు బయట వైపుకు ఉంటాయి. అరచేతులు బయట వైపుకు ఉంటాయి స్ట్రైట్గా. మోచేతులు వంచకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఎల్బోస్ బెండ్ చేయకూడదు. ఇంకొక మళ్ళీ శ్వాస పూర్తిగా వదులుతూ కింద దించండి. తీసుకుంటూ చేతులు పైకి లేపండి. చేతులు పైన చెవులు తగల టచ్ అవ్వాలి. కిందకు వచ్చినప్పుడు బాడీకి చేతులు టచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు రివర్స్లో చేద్దాం. ముందు నుంచి వెనక్కి వదులుతూ కుడివైపుకి ఇప్పుడు తిరిగినప్పుడు ఎడమ చెయ్యి కుడి భుజానికి టచ్ అవుతుంది, ఎడమ భుజానికి టచ్ అవుతుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్కి, మీ కాన్సన్ట్రేషన్ అంతా వేలు మీదే ఉండాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఎడమ వైపు, ఎడమ బొటన ఎంతవరకు వంగగలిగితే అంతవరకు వంగండి. వంగండి, తీసుకుంటూ పైకి. మరలా మన సమస్య శ్వాస నార్మల్గా తీసుకుని ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. ఇప్పుడు శ్వాస అంతవరకు రండి. చేతులు దించండి, సమస్థితికి రండి.
సో వెనుక వేళ్ళు ముందు వైపు ఇలా పెట్టుకోవడానికి దీన్ని దండాసన అంట. ప్రారంభ స్థితి. ఓకే, ఇప్పుడు భద్రాసన్. భద్ర అంటే బాడీ, కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆసనం. ఆడపిల్లలైతే మరీ ముఖ్యంగా చేయాలి. ఇది నార్మల్. నెక్స్ట్ ఈజ్ వజ్రాసన్. ఇది మోకాళ్ళని ఎప్పుడు పిరుదు కింద పెట్టుకోవాలి. పైకి ఉండాలి. మడమలు ఎడంగా ఉండాలి. టోస్ టుగెదర్ అండ్ హీల్స్ అపార్ట్. అరచేతులు మోకాళ్ళ మీద పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. సో ఓన్లీ ఆసన విచ్ వీ కెన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ డైజెషన్. భోజనం చేసిన తర్వాత చేయగలిగిన ఏకైక ఆసనం వజ్రాసన్. ఎవరైనా ప్రాక్టీస్ చేసి ఇబ్బంది ఉన్నవాళ్ళు మడమలకి క్లియర్గా ప్రాక్టీస్ చేస్తే బాడీ వజ్రంలాగా తయారవుతుందంట. అర్ధఉష్ట్రాసన్. అర్ధఉష్ట్రాసన్. చేతులు ఇలా ఇలా పెట్టుకోవాలి. అరచేతులు వేళ్ళు కిందకు ఉండాలి. వేళ్ళు కిందకు ఉండేలాగా రెండు వైపు పెట్టుకోండి. కళ్ళు తిరిగే సమస్య ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకండి. నెమ్మదిగా మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే స్లోగా అంత బెండ్ అవ్వండి. ఫైనల్ పొజిషన్లో సాధారణంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. సాధారణంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. సో వెరీ గుడ్ ఫర్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్. అలాగే జీర్ణ సమస్యలు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. రెండు మోచేతులు సాధ్యమంత దగ్గరగా ఉంచడానికి ట్రై చేయండి. ఓకే, శ్వాస తీసుకుంటూ పైకి. నెక్స్ట్ ఈ ఉష్ట్రాసన్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. పిల్లలు ట్రై చేయొచ్చు, పెద్దవాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేయకండి, పడిపోయే ప్రమాదం ఉంటుంది. కుడి చేతిని కుడి పాదం మీద, ఎడమ చేతిని ఎడమ పాదం మీద పెట్టడానికి ట్రై చేసి బాడీని ముందుకు పుష్ చేసి తల కిందకు వాల్చాలి. ఫోర్స్ చేయొద్దు. చూడండి, చేయలేని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు ట్రై చేయండి. ఓకే, అలాగే కూర్చోండి. సర్వే భవంతు సుఖినః. वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामया. वे सन्तु सर्वे भद्राणि पश्यन्तु. वे भद्राणि पश्यन्तु. ఓం శాంతి శాంతి శాంతి. शान्ति शान्तिः. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ డాక్టర్ రామానంద్ ఫ్రమ్ ఆయుష్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గుంటూరు జిల్లాలో మన యోగాంధ్ర క్యాంపెయిన్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతున్న ఈ క్యాంపెయిన్లో భాగంగా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు మన జిల్లా యోగా కార్యక్రమాన్ని మనమందరం కూడా ఇక్కడ నిర్వహించుకున్నాము. మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యోగా, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే అంశంతో ఈ యోగాని అందరూ కూడా దినచర్యగా అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 15 రోజుల క్యాంపెయిన్కి పిలుపునిచ్చారు. అందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో పోయిన సోమవారం మనము ఉండవల్లి కేవ్స్ దగ్గర సుమారు 500 మంది తోటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించాము. అందులోనే భాగంగా ఈరోజు 2వ విడతగా ఈరోజు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో సుమారు 500 మంది ప్రజలతో ఈ యోగా సెషన్ని మనము చేసుకోవటం జరిగింది. ఈ క్యాంపెయిన్ని కేవలం ఈ 15 రోజులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ యోగాని వాళ్ళ డైలీ రొటీన్లో అడాప్ట్ చేసుకోవటం వల్ల దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని పొందుతూ ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ యోగాని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్, అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి తమను తాము కాపాడుకుంటూ, అండ్ అంతేకాకుండా వాటి వల్ల వచ్చే అనవసరమైన ఖర్చును కూడా మనం తగ్గించవచ్చు, ఆదాయాన్ని కూడా మనం పెంచుకునే విధంగా ఈ యోగాని కేవలం రోజుకి ఒక 45 నిమిషాల నుంచి గంట పాటు పాటించడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అందరికీ కూడా తెలియాలి. ఈ 15 రోజుల క్యాంపెయిన్ని ఒక ఇనిషియేటివ్గా భావించి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ యోగాని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి
తమని తాము తమ కుటుంబాన్ని కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు వరకు చేసిన మిగతా వాళ్ళందరూ కూడా స్నాక్స్ కూడా అన్ని రెడీ ఉన్నాయి. వచ్చి దయచేసి రామానంద గారు చెప్పారు. అలాగే గుంటూరు ఎవరు తీయొద్దండి దయచేసి మ్యాథ్స్ వరకు మేము ఇస్తాము. చిన్న అందరూ పిల్లలకి చక్కగా మనం వాళ్ళకి ఇంకా గుర్తుల్ని భవిష్యత్తులో ఇంకా